Joy University, best emerging university in South India. For admissions, contact. సోలో బాయ్ మీరు సింగిల్గా సోలోగా అయితే రాబోతున్నారు జూలై 4th. సో కమింగ్ టు ద మూవీ, సో అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి అందరికీ ఎక్కే టైప్లో ఉండబోతుంది అనుకోవచ్చా? యా డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు లైక్ నేను దాంట్లో ఉన్నా అంటే ఆబ్వియస్లీ నేను కూడా ఈ జనరేషన్ పర్సనే కదా. నాకు చాలా నచ్చితేనే నేను ఈ ఫిల్మ్ చేసిన అండ్ ఐ సా మై సెల్ఫ్. సో లైక్ ఎవ్రీ వన్, నేననే కదా, మా టీంలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ మోస్ట్లీ దే ఆర్ యంగ్స్టర్స్ ఓన్లీ. అంటే మా టీంలో వర్క్ చేసిన వాళ్ళందరూ సో వెరీ వెరీ యంగ్ టీమ్. అంటే లైక్ ఇప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, లైక్ అందరూ చాలా లైక్ చాలా చాలా యంగ్ పీపుల్ అనమాట. సో మా టేస్ట్ ఆబ్వియస్లీ లైక్ ఇంకా ఫిలిమ్స్ చూసేవాళ్ళు ఒక 100 ఫిలిమ్స్ చూస్తే ఫిలిం తీయాలి అనుకునే వాళ్ళు ఒక 1000 సినిమాలు చూస్తారు. సో అన్ని సినిమాలు చూసిన తర్వాత కూడా మేము లైక్ మా టేస్ట్ అదంతా మాకు డెఫినెట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ, సో ఇట్ విల్ బీ లైక్ సంథింగ్ డిఫరెంట్ అనమాట ఆ ఎక్స్పీరియన్స్ అన్నది. మీరు డెఫినెట్లీ, అందుకే నేను ఇప్పుడు జస్ట్ నా మాటలతో వెళ్ళకండి, మీరు ట్రైలర్ చూడండి, ఇప్పటివరకు రిలీజ్ అయిన 3 లిరికల్ సాంగ్స్ చూడండి. సో అక్కడ మీకు తెలుస్తుంది ఆ కంటెంట్ ఏంటి, క్వాలిటీ ఏంటి, మ్యూజిక్ ఏంటి అన్నది. కమింగ్ మీ బయో విషయానికి వచ్చేటప్పటికి అందులో రైటర్, యాక్టర్, సో ఈ 2 దాని మీద మనం ఫోకస్ చేద్దాం. సో రైటర్ ఇదేంటి, ఇది ఎప్పుడు మొదలైంది అసలు? యాక్చువల్లీ రైటింగే చాలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే లైక్ యాక్టింగ్ ఇదంతా చాలా లేటర్ ఏజెస్ ఆఫ్ మై లైఫ్. నాది ఆల్మోస్ట్ మెడికల్ లైక్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుందని లాస్ట్ 1-2 ఇయర్స్లో అప్పుడు కొంచెం నాకు యాక్టింగ్ మీద అట్లా మళ్ళింది. కానీ సో ఫస్ట్ నుంచి నాకు ఉండింది రైటింగ్ అండ్ డైరెక్షన్ ఎక్కువ, లైక్ నా ఫోకస్ ఉండింది చిన్నప్పటి నుంచి. అంటే సినిమాస్ అంటే బేసిక్గా చాలా ఇష్టం, బేసిక్గా సినిమాసే చూసేవాడిని. ఇంకా ఏ ఫార్మాట్ నచ్చేది కదా నాకు, అంటే క్రికెట్ కానీ లేకుంటే న్యూస్ కానీ ఏది నేను ఎక్కువ పట్టించుకోకపోయేవాడిని చిన్నప్పుడు. ఓన్లీ ఫిల్మ్స్, అంటే సీరియల్స్ ఏది చూసేవాడిని కదా, ఓన్లీ ఫిల్మ్స్ అనమాట. సో ఓన్లీ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు అదే నా హాబీ. అంటే నేను లైక్ డ్యూ టు మై ఓవర్ వెయిట్ ఇష్యూస్ అదంతా ఎక్కువ బయట ఆడుకోవడానికి కూడా అట్లా వెళ్ళేవాడిని కదా, స్పోర్ట్స్లో కూడా ఎక్కువ లేను. సో నాది ఏదైనా లైక్ నాకు హ్యాపీనెస్ వచ్చినా లేకుంటే సాడ్నెస్ వచ్చినా ఏదొచ్చినా కూడా డైలీ ఒక 2-3 సినిమాలు చూడడం అన్నది ఒక కామన్ లైక్ థింగ్ లాగా నాకు డైలీ రొటీన్ లాగా అయిపోయింది. సో దాన్ని మించి ఇంకొక పాయింట్ తర్వాత వెళ్ళిన తర్వాత అసలు ఈ సినిమాలు ఎలా తీస్తున్నారు, సో వాట్ ఈస్ ద టెక్నాలజీ యూజ్డ్, లేకుంటే అసలు సినిమా అనేది ఎలా తీయాలి, రైటింగ్ ఏంటి, డైరెక్షన్ ఏంటి, ప్రీ ప్రొడక్షన్ ఏంటి, దెన్ షూటింగ్ ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి, సో అవన్నీ నేను స్లోగా నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. లైక్ ఫస్ట్ ఏమో ఆబ్వియస్లీ యూట్యూబ్, గూగుల్ దాని త్రూ నేర్చుకున్నా. దాని తర్వాత స్లోగా నేను లైక్ మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అయినా కూడా ఆ ప్యాషన్ చచ్చిపోక నేను ఢిల్లీలో ఎంబీబీఎస్ చేసింది. సో అక్కడ లాట్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్స్ అది ఇది నేను వర్క్ షాప్స్ ఉన్నప్పుడల్లా నేను ఆన్లైన్లో చూసి వర్క్ షాప్స్ అటెండ్ అయ్యేవాడిని. సో మెయిన్ ఫోకస్ వాజ్ రైటింగ్. సో దాని తర్వాత లైక్ యాక్టింగ్ అది ఇదంతా నాకు అప్పుడు లేదు. సో ఇదంతా నేర్చుకున్న తర్వాత నేను ఇంకా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాము, నా డైరెక్షన్ స్కిల్స్, నా రైటింగ్ స్కిల్స్ నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి లేకుంటే బెటర్మెంట్ చేసుకోవడానికి, జస్ట్ లైక్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అనుకుని నేను తీసినప్పుడు నాకు ఎప్పుడు యాక్టర్ ఎవరు దొరకలేదన్నమాట బేసిక్గా దాంట్లో యాక్ట్ చేయడానికి. సో అందరూ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరు డాక్టర్స్ వాళ్ళు వీళ్ళే కాబట్టి నో వన్ వర్ ఇంట్రెస్టెడ్ అనమాట టు లైక్ యాక్ట్ ఇన్ ఏ షార్ట్ ఫిల్మ్. సో నేనేమనుకున్నా ఎవరినో అడగడం ఎందుకు, నేను అప్పటికి లైక్ నేను ఫిట్ అయిపోయినా. సో నా జర్నీలో లైక్ ఐ గాట్ ఫిట్. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ వరకు కొంచెం చాలా ఓవర్ వెయిట్ ఉంటుండే, తర్వాత నేను కొంచెం ఫిట్నెస్లోకి అట్లా వచ్చి సో ఫిట్ అయిపోయినా. సో నేనే యాక్ట్ చేసి చూసుకుందాము, ఎవరికి చూపించేది ఏం లేదు కదా, జస్ట్ నా ప్రాక్టీస్ కోసం అన్నట్టు నేను చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్కి దెన్ ఫ్యామిలీ వాళ్ళకి చూపించినప్పుడు సో దే లైక్డ్ ఇట్ అనమాట. సో యాక్టింగ్ అన్న పార్ట్ అంటే వాళ్ళకి డైరెక్షన్ అనేది కనిపించదు కదా. ఇప్పుడు డైరెక్షన్ రైటింగ్ అనేది మనకి డైలాగ్స్లో, స్టోరీలో వాటికి తెలుస్తుంది, కానీ డైరెక్షన్ అంటే ఏంటో అసలు చాలామందికి తెలియదు. సో అదేం ఆ స్కిల్ కంటే వాళ్ళకి నచ్చింది యాక్టింగ్ అన్నది. నువ్వు ఆన్ స్క్రీన్ చూడడానికి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, దెన్ లైక్ యువర్ యాక్టింగ్ కొంచెం ఎమోషనల్ సీన్స్ అవి ఉండే, బాగా చేసినావు, నువ్వు ఇంకా ట్రైనింగ్ తీసుకొని దీంట్లో ఒకసారి పర్స్యూ చేసి చూడు, సో యూ మైట్ షైన్ అన్నట్టు వాళ్ళు సజెషన్స్ ఇచ్చిండ్రు. దెన్ నేను ఆలోచించి రీథింక్ చేసి దెన్ ఇంకొన్ని లైక్ ప్రాక్టికల్గా కొన్ని చేసి దెన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి దెన్ ఫ్యూ మంత్స్ యాక్టింగ్ కోర్స్ ఒక 6 months చేసి దెన్ యాక్టింగ్ వైపు అలా రావడం జరిగింది. కానీ ఆ రైటర్ అన్నది ఇక లోపల ఆబ్వియస్లీ ఉంటుంది, అది చచ్చే వరకు ఉంటుంది ఇక డెఫినెట్లీ. ఓకే. అంటే గౌతమ్ బ్రో ఏంటంటే మీ రైటింగ్ అనేది ఈ సోలో బాయ్ మీద ఎంత ఇంపాక్ట్ ఏమైనా చూపించిందా అసలు? అంటే ఈ సినిమాకి నేనే రైటర్.
సోలో బాయ్ ఫిల్మ్కి నేనే రైటర్. బయట ఎక్కువ మేము అంత పబ్లిసైజ్ చేయట్లేదు కానీ సో ఐఎమ్ ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ఫిల్మ్లో క్రెడిట్ టైటిల్ కార్డ్లో పడుతుందా? పడుతుందా? ఓకే. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కంప్లీట్లీ నేనే రాసిన. దెన్ మీరు ట్రైలర్లో చూసిన డైలాగ్స్ అవన్నీ లైక్ నావే. యా. అండ్ ఒక డైలాగ్ అయితే బాగుంది భయ్యా, అమ్మాయితో మాట్లాడేటప్పుడు అంటారు చూసారా, అది చాలా బాగా అనిపించింది. ఏంటది? ఎప్పుడు నీ పప్పి డాగిలా నీ చుట్టూనే తిరుగుతుంటా. ఇంతకు నీ లైఫ్లో ఎవరినైనా కానీ పప్పి డాగ్ లాగా తిరిగిన సందర్భం అంటే ఉంటాయి కదా మన లైక్ ఎంబీబీఎస్ రోజులా లేకపోతే బయటికి వచ్చిన తర్వాత? ఎంబీబీఎస్ రోజుల్లో కూడా ఉండే. సో ఆబ్వియస్లీ లైక్ మన ఏజ్లో విల్ సీ ఎవ్రీథింగ్. అంటే లైక్ ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, సో ఆ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ ఆ పార్ట్లో లైక్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనము ఒక అమ్మాయితో మాట్లాడుతూ మనం ప్రైవేట్గా ఎవరు లేరు, మన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి మాటలే మాట్లాడతాం. మనమేమో చాలా డీసెంట్గా పద్ధతిగా మాట్లాడాం కదా. సో మూవీలో అట్లా చాలా ఉంటుంది, ఫ్లర్టింగ్ కైండ్ ఆఫ్ అవన్నీ. అంటే లైక్ నేను చూసింది, లైక్ నేను విన్నవి వేరే వాళ్ళ నుంచి అవ్వచ్చు, అవన్నీ చాలా ఉంటాయి. అంటే ఈ సోలో బాయ్లో కంప్లీట్గా మీ లైఫ్ స్టోరీ అనుకోవచ్చా? ఎందుకంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కూడా అంటే నా లైఫ్ స్టోరీ కంటే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు సరే నా లైఫ్లో ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పేసి నాకు తెలుస్తుంది కదా. అట్లనే నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో కామన్ పాయింట్స్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లైఫ్లో ఏమేమి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే లైక్ మన రిలేషన్షిప్, దెన్ ఫస్ట్ లవ్ ఉంటుంది, దెన్ ఫస్ట్ లవ్ తర్వాత మనకి ఒకవేళ అది బ్రేకప్ అయిపోతే ఇంకో లవ్ వస్తే ఆ లవ్ని వేరేలా ట్రీట్ చేస్తాం మనం లైఫ్లో, ఇంకొంచెం మెచ్యూరిటీతో ఆలోచిస్తాము. దెన్ మన ప్యాషన్ అయి ఉండొచ్చు, కెరియర్ అయి ఉండొచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్క మనిషికి లైక్ డీప్ కోర్లో కనెక్ట్ అయ్యే పాయింట్స్ తీసుకునే రాసిన స్క్రిప్ట్ అనమాట. సో దీంట్లో మోర్ దెన్ స్టోరీ, మోర్ దెన్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ లైక్ ఏ డీప్ ఎమోషన్ బేసిక్గా. సో అందరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్. అంటే లైక్ వాడు మాస్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, క్లాస్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, ఎనీవన్. సో యాజ్ ఎ యంగ్స్టర్ యూ విల్ కనెక్ట్ టు దిస్ ఫిలిం డెఫినెట్లీ. ఎంతకు ఏ ముహూర్తాన ఆ నోట్లోంచి అశ్వత్థామ అని వచ్చిందో అది కూడా స్క్రీన్ మీద కూడా పెట్టేసుకొని మరి ముందుకెళ్తున్నారుగా. అంటే అది మా టీం అంటే ప్రతిసారి బిగ్ బాస్ గౌతమ్ అంటే గౌతమ్ కృష్ణ అనగానే ఎవరైనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్పర్సన్ అంటే ఎవరు అంటే లైక్ బిగ్ బాస్ గౌతమ్ ఏదో అట్లా వస్తుంటుంది కదా. సో దే డోంట్ వాంట్, అంటే అది రియాలిటీ షో, ఇది ఫిక్షన్ ఫిల్మ్స్. సో దీని మీద ఆ ఇన్ఫ్లిక్షన్ ఏం అవసరం లేదు మనకి, బిగ్ బాస్ అనేది కంటిన్యూస్గా. సో అండ్ అది వేరే ఎక్స్ పర్సన్స్ షో. కానీ అశ్వత్థామ అన్నది ఓన్లీ గౌతమ్ కృష్ణ ఒక్కడికే లైక్ అది ఒక ట్యాగ్ లాగా అయిపోయింది కదా, మిగతా ఎవరికి లేదు అది. సో కైండ్ ఆఫ్ రికగ్నిషన్ కూడా. అంటే ఇప్పుడు నేను చిన్నపిల్లలు చాలామంది బిగ్ బాస్ చూసేవాళ్ళు, వీళ్ళు చిన్నపిల్లలు బాగా చూస్తారు యాక్చువల్గా బిగ్ బాస్ షో. సో నేను ఏదైనా స్కూల్స్కి కానీ ఎక్కడికైనా లేకుంటే ఈవెన్ కాలేజెస్కి అట్లా వెళ్ళినప్పుడు అందరు అశ్వత్థామ అన్న అని అరుస్తుంటారు అనమాట, చిన్నపిల్లలు మెయిన్లీ. సో కైండ్ ఆఫ్ వాళ్ళకు ఒక రీకాల్ వాల్యూ ఉంది ఆ నేమ్తోని. సో నాకు ఒక రికగ్నిషన్ లాగా అది అయిపోయింది కాబట్టి, సో దే మూవీ టీమ్ వాంటెడ్ టు పుట్ ఇట్. ఐ వాజ్ ఆల్సో లైక్ ఇట్స్ ఎ గుడ్ టైటిల్. అండ్ అంటే నా ఉద్దేశంలో అశ్వత్థామ అంటే చావులేని పర్సన్. సో నా జర్నీ అండ్ నన్ను నేను కూడా లైక్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తోనే నేను ముందుకెళ్తా, ఎవరేమన్నా ఎన్నిసార్లు పడిపోయినా కూడా మళ్ళీ లేచి ముందుకెళ్ళాలని అనుకునే కైండ్ ఆఫ్ పర్సన్ కాబట్టి ఇట్ సూట్స్ మీ వెల్ అని చెప్పేసి సో క్యారీ ఫార్వర్డ్ అని చెప్పిన. ఓకే, సోలో బాయ్ తర్వాత సంగతులు ఏంటి? ఒకవేళ ఆ రిజల్ట్ అనేది ఎలా ఉన్నా కానీ దెన్ వాట్స్ నెక్స్ట్ అని అనుకుంటే మళ్ళీ గో బ్యాక్ టు ద టీవీ సిరీసెస్ అండ్ అలా వెళ్ళిపోతారా, లేకపోతే లేదు చచ్చినా బతికినా నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ అని మీరు చెప్పారు చూసారా, సో ఆ మూవీస్ అని పట్టుకొని కూర్చొని సోలో బాయ్ ఒకటి పక్కన, సోలో బాయ్ అనే కాదు లైఫ్లో నాకు ఉన్న ఆస్తి మొత్తం పోయినా, నేను అసలు ఇప్పటివరకు సంపాదించుకున్న నా ఫేమ్ పోయినా, లేకుంటే నాకు రెస్పెక్ట్ పోయినా, ఏది పోయినా కూడా సో నేను ఎలాంటి మోడ్లో ఉంటా అంటే ఐఎమ్ ఏ పర్సన్ హూ లివ్స్ ఇన్ జెన్ మోడ్. అంటే నాకు నువ్వు ప్రపంచంలో లైక్ నాకు కట్టుకోవడానికి గుడ్డలుంటే చాలు, లైక్ తినడానికి తిండి ఉంటే చాలు, పడుకోవడానికి లైక్ నేను రోడ్డు మీద కూడా పడుకుంటా. సో ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. నా ఫోకస్ ఏంటంటే నేను ఒకటి సాధించాలని చెప్పేసి ముందుకెళ్తున్నా. సో దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మళ్ళీ నేను ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్తా, కానీ నేను వెనక్కి అయితే తిరిగి చూడను. అంటే ఆ బిగ్ స్క్రీనే టార్గెట్. యా అంతే. ఓకే, అండ్ యాక్టింగ్తో పాటు ఇన్ని డిఫరెంట్ క్రాఫ్ట్స్ అనేది కూడా మేనేజ్ చేస్తున్న టైం అనేది ఒకసారి మీరు అనుభవించారు ఇప్పుడు ఈ సోలో బాయ్ ద్వారా. కానీ ఎప్పుడైనా కానీ రిస్కీగా అనిపించిన సందర్భం ఏదైనా ఉన్నిందా? యా డెఫినెట్లీ. అంటే ఇప్పుడు సినిమా అంటేనే ఆబ్వియస్లీ చాలా రిస్క్, కానీ ఇక మనం దానికి రెడీ అవుతూనే కదా మనము ముందుకు రాగలుగుతాం. సో ఐఎమ్ రిస్క్ టేకింగ్ పర్సన్ చిన్నప్పటి నుంచి. సో ఐ నో, అంటే ఇప్పుడు
ఆ రిస్క్ మనం తీసుకుంటున్నప్పుడు మనకు ఆ పెయిన్ అన్నది ఉంటుంది మనకి, లేకుంటే అవమానాలు పడాల్సి రావచ్చు, లేకుంటే లైక్ చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తారు, డిమోటివేట్ చేస్తారు, చాలా థింగ్స్ అంటారు. కానీ సో ఐ అండర్స్టూడ్, అంటే ప్రపంచం ఇట్లనే ఉంటుంది, మనము దానికి భయపడొద్దు, సో మనం ముందుకే వెళ్ళాలని చెప్పేసి నాకు ఎప్పుడో ఆ క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట ఇంకా నాకు. ఈ సోలో బాయ్ మూవీ మీద ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు భయ్యా? సోలో బాయ్ మీద అంటే అలాంగ్ విత్ రైటింగ్ నాకు ఒక 6 months పట్టింది. ఓకే. సో దాని తర్వాత ఓవరాల్గా చెప్పాలంటే ఒక 2 years ఆఫ్ మై లైఫ్ నేను కేటాయించిన. మధ్యలో ఒక 6 months బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 8 కలిపి ఒక 6 to 8 months దానికి వెళ్ళిపోయింది అనుకుంటే. సో ఒక 1.5 year ఆఫ్ మై లైఫ్. సో కంప్లీట్గా ఒక 2 years వేసుకుంది. 1.5 to 2 years. ఈ 2 years అనేది కూడా ఏంటంటే ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్గా, సో అన్నీ మనకు అనుకూలంగా ఉన్న టైంలో సో ఒక 2 years మన ఒక ప్రాజెక్ట్ మీద కూర్చోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్లీ కరెక్ట్. అంటే ఇప్పుడు మనము నమ్మిన దాని మీద మనం 2 years and 20 years కూడా కూర్చోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ బ్రదర్స్ వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ ట్రై చేసి ఎన్నో ఇయర్స్ ట్రై చేస్తేనే వాళ్ళు ఫ్లైట్ని కనిపెట్టగలిగినారు. సో అట్లా మనం ఒక్కసారి మనము లైక్ ఒకటి ఫిక్స్ అయ్యి దిస్ విల్ వర్క్ అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అని చెప్పేసి అంటే, సో నేను దానికి 2 years కాదు 3 years కాదు, లైక్ హౌ మచ్ ఎవర్ టైమ్ ఇట్ టేక్స్ ఐ విల్ స్పెండ్ ఇట్. ఎందుకంటే నేనేం బిలీవ్ చేస్తా అంటే లైక్ యూజ్లెస్ థింగ్స్ మనం 10 చేసే కంటే యూస్ఫుల్ థింగ్ ఒక్కటి చేస్తే లైఫ్లో బాగుపడతామని అనుకుంటా. అందుకే నా బాడీ ఆఫ్ వర్క్ చూస్తే మీరు ఎప్పుడో ఒక 6 monthsకో 8 monthsకో ఒక 10 monthsకో 1 yearకో లాస్ట్ 2-3 years చూసుకుంటే అప్పుడప్పుడు ఇట్లా వస్తుంటుంది. ఒక బిగ్ బాస్ సీజన్ 7, దెన్ ఒక 1 year తర్వాత మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8, దాని తర్వాత ఇప్పుడు ఒక 6 months అయిపోయింది, ఇప్పుడు సోలో బాయ్. కానీ ద ఇంపాక్ట్ విల్ బీ లైక్ గ్రేట్ నా ఉద్దేశంలో. నేను అదే ఒక 10 ప్రాజెక్టులు చేసుకుంటా ఏది సరిగ్గా లేకుండా జస్ట్ వచ్చి వెళ్ళిపోయే టైప్ అయితే లాంజివిటీ ఉండదు అనమాట నా ఉద్దేశంలో. సో చేసింది ఒక్కటైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తే లాంజివిటీ ఉంటుంది. ఓకే. సో లాంజివిటీ కోసం యూ టేకెన్ ఇంత టైం అనేది కూడా దీని మీద ఇన్వెస్ట్ చేశాను. ఓకే. అంటే దీని తర్వాత అంటే ఏంటి? దీని తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, అది నేను ఇది అయిన తర్వాత లైన్లో పెట్టారా? లైనప్లో ఉంది. ఓకే. ఎవరు లేని టైంలో సో వాట్ ఈస్ గౌతమ్ కృష్ణ? ఎవరు లేని టైంలో ఏంటంటే లైక్ అంటే ఎవరు మనకేం లేరు, సింగిల్ అంటే వాట్ ఈస్ గౌతమ్ కృష్ణ? సో లైక్ ఎవ్వరు మనకి లేరు, మనకి ఏ సపోర్ట్ లేదు అన్నప్పుడే మనము ఇంకెక్కువ స్ట్రాంగ్ అవ్వగలుగుతామని నా ఫీలింగ్. సో ఎప్పుడైనా మనకి ఎంత ఎక్కువ సపోర్ట్ ఉంటే మనం అంత వీక్గా ఉంటాం. సో ఇప్పుడు మనకి ఏది లేదు, ఆప్షనే లేదు, ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్, ఇంకేం చేద్దాము అన్నప్పుడే మనలోని యాక్చువల్లీ క్రియేటివిటీ కానీ లేకుంటే మనలోని ఒక థాట్ ప్రాసెస్ కానీ బయటకు వచ్చి మనకి సమాధానాలు బయట ఎక్కడ దొరకవు. మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనలోనే ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి సమాధానం మనలోనే ఉంటుంది. సో ఐ బిలీవ్ దట్. అంటే నేను బయట ఎక్కడికో వెళ్ళి ఎవరినో అడగను, నేను నెక్స్ట్ ఏం చేయాలి లేకుంటే ఇప్పుడు ఏం చేయాలని ఎవరిని అడగను లైఫ్లో నేను ఎప్పుడు. సో నాకు బాధ ఉన్నా సంతోషం ఉన్నా ఎవరితోని నేను దాన్ని ఎక్కువ పుట్ డౌన్ చేయను. సో లైక్ ఐ ఆస్క్ మై సెల్ఫ్ లైక్ గట్ ఫీలింగ్ అంటారు కదా, సో ఐ బిలీవ్ దట్. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు అంటే ఏంటిది గట్ ఫీలింగ్ అది ఇది, కానీ తర్వాత అర్థమైంది గట్ ఫీలింగ్ ఈజ్ వెరీ లైక్ జెన్యూన్. అంటే మనకి ఇది అనిపించింది చాలా బలంగా లోపల సంథింగ్ విల్ వర్క్ అని అనిపించింది అంటే దట్ విల్ వర్క్. అంటే మనం అనుకున్నట్టు వర్క్ అవ్వకపోవచ్చు కానీ ఇన్ సమ్ అదర్ వే ఇట్ విల్ వర్కౌట్ ఫర్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే నా ఫస్ట్ ఫిలిం కమర్షియల్లీ కానీ లేకుంటే జనాల్లోకి రీచ్ అవ్వలేదు, నేను ఎక్కువ మందికి తెలియదు. కానీ నాకు నా ఫస్ట్ ఫిలిం వల్లనే బిగ్ బాస్ వచ్చింది, నా ఫస్ట్ ఫిలిం వల్లనే సోలో బాయ్ ఫిల్మ్ వచ్చింది. అది చూసి ప్రొడ్యూసర్కి నచ్చి ఇతను బాగా యాక్ట్ చేస్తాడు, బాగుంటాడు ఆన్ స్క్రీన్ అని చెప్పేసి అనిపించి. సో ఇట్స్ లైక్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇంకా మనకి ప్రతిదీ ఒకటి ఇంటర్లింక్డ్. అంటే అక్కడ మనం ఫెయిల్ అయినాము టెంపరీగా లైక్ అనుకోవచ్చు, కానీ లైక్ లాంగ్ రన్లో చూసుకుంటే సో దట్ అది నేను చేయకుండా ఉండుంటే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ఓకే. సో దట్స్ హౌ లైఫ్ వర్క్స్. అంటే ఒక హీరోగా రాణించాలి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఓన్లీ యాక్టింగ్ ఒకటే సరిపోతుందా నిలబడడానికైనా ఏదైనా కానీ? సరిపోదా? ఎందుకు భయ్యా అలాగా? అంటే ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది బ్రో జర్నీ అన్నది. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ ఇప్పుడు నన్ను చూసి ఇప్పుడు సేమ్ గౌతమ్ లానే ఫాలో అవుతా అంటే నేను
వర్కౌట్ కాదు. విజయ్ దేవరకొండని చూసి సేమ్ విజయ్ లాగా ఫాలో అవుతుంటే వర్కౌట్ కాదు. సమ్ ఎక్స్పర్సన్ చూసి అట్లా చేస్తుంటే వర్కౌట్ కాదు. నీకంటూ నీకు ఓన్ ఒక పాత్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెస్లు ఏంటి అని చెప్పేసి నువ్వు లైక్ గేజ్ చేసుకొని, సి ఫర్ ఎగ్జాంపుల్ మై స్ట్రెంగ్త్ వాట్ ఐ బిలీవ్ ఈజ్, ఇప్పుడు నీకు సరే నీకు మంచి స్క్రిప్ట్స్ రావట్లేదు అండ్ ఒక బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన పర్సన్కి ఏదో పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద డైరెక్టరో లేకుంటే ఒక ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్స్ అన్నవి రావు. సో నేను అబ్జర్వ్ చేసింది అంటే ఇప్పటివరకు నాకైతే రాలేదు బయట నుంచి. సో అంటే వచ్చినాయి కానీ అది నన్ను ఎగ్జైట్ చేయలేదు ఆ ప్రాజెక్ట్స్. సో అవి వర్ది అనిపించలేదు నాకు. సో ఫర్దర్గా రావచ్చు అంటే ఈ ఫిల్మ్ చూసి రావచ్చేమో, కానీ బిగ్ బాస్ని చూసి మాత్రం అంత వర్ది ప్రాజెక్ట్స్ అయితే రాలేదు. సో నేనేమనుకున్నా రైటింగ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో నేను యాక్టర్ అది అంతా పక్కన పెట్టేస్తే రైటింగ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో లెట్స్ పుట్ డౌన్ లైక్ మై థాట్స్ అండ్ నా ఐడియాస్ పెట్టి లైక్ ఒక స్క్రిప్ట్ డెవలప్ చేద్దామని చెప్పేసి నేను డెవలప్ చేసి, సో దెన్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెండ్. సో అట్లా లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడవిశేష్కి కూడా అట్లనే వర్కౌట్ అయింది, లేకుంటే విశ్వక్సేన్కి అట్లనే వర్కౌట్ అయింది. సో అట్లా కొంతమందికి కొన్ని రకాలు. ఇప్పుడు విజయ్ దేవరకొండకేమో అవుట్ ఆఫ్ నోవేర్ లైక్ హీ గాట్ అంటే అవుట్ ఆఫ్ నోవేర్ అంటే ఆ స్ట్రగుల్ ఉంది డెఫినెట్లీ, ప్రతి ఒక్కరికి స్ట్రగుల్ ఉంటుంది. కానీ అనుకోకుండా ఆయనకు ఆపర్చునిటీ రావడము, దెన్ దాంట్లో ఆయన లైక్ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం, దెన్ ఆయన పర్ఫార్మెన్స్ నచ్చడం, దెన్ ఆడియన్స్కి ఇంత లెవెల్లో రీచ్ అవ్వడము, దెన్ ఇట్ మేడ్ హిమ్ ఏ స్టార్. సో ఎవరి జర్నీ లైక్ సేమ్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ మీరు ఈ పేర్లన్నీ తీశారు, ఓకే, అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ డైరెక్షన్ ఇన్ ఫ్యూచర్? డెఫినెట్లీ ఐ విల్ డైరెక్ట్. ఓకే, అది కూడా మీరేనా? అట్లేం లేదు, లైక్ నేను వేరే వాళ్ళని పెట్టుకుని కూడా లైక్ ఐ హ్యావ్ ఏ వెరీ గుడ్ ప్రాజెక్ట్. అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండే ఒక స్క్రిప్ట్ ఉంది, దాంట్లో అందరు కొత్త వాళ్ళని పెట్టి ఐ వాంట్ టు డైరెక్ట్. బట్ నేను కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు కొత్త వాళ్ళని పెట్టుకొని చేస్తే అప్పుడు దానికి ఆ ప్రాజెక్ట్కి లాంజివిటీ ఉంటుంది. సో దెన్ ఈవెన్ లైక్ వేరే హీరోస్ని లైక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్ని చేయడానికి కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఐ విల్ డెఫినెట్లీ పుట్ డౌన్. కానీ ఇప్పుడు ఈ ఏజ్ లైక్ ఐఎమ్ 28, నాకు ఒక ఫ్యూ ఫిల్మ్స్ ఐ వాంట్ టు లైక్ యాక్ట్. దెన్ మనకి కరెక్ట్ ఆ టైం వచ్చినప్పుడు కరెక్ట్ దానికి బడ్జెట్ ప్రొడక్షన్ సెట్ అయినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ ఏ ఫిల్మ్. అండ్ మనీ విషయానికి వచ్చేద్దాం. సో ఇంతకు బిగ్ బాస్ అయిన తర్వాత అయినా కానీ సో ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ సస్టైన్ అవ్వడానికి కానీ ఎంత సంపాదించుకున్నారు? లైక్ మనీ బాగానే వచ్చింది నాకు. సీజన్ 8లో అయితే చాలా, అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ నేను యాక్చువల్లీ సీజన్ 8లో. ఎందుకంటే నేను ఫస్ట్ రానని చెప్పేసి అంటే వాళ్ళు పెంచుకుంటూ పోయిన అమౌంట్ కూడా. సో సీజన్ 8లో నాకు మనీ బాగానే వచ్చింది. దాని తర్వాత కొన్ని బ్రాండ్స్ అవి థింగ్స్ అండ్ సో లైక్ ఓకే యా, అంటే నాకు ఎక్కువ ఖర్చులేమి ఉండవు. అంటే నేను ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ ఉంది, నేను 2 ఏళ్ళ నుంచి ఒకటే ఫోన్ వాడుతున్నా. దెన్ నా కారు ఉంది, 3-4 ఏళ్ళ నుంచి అదే కారు వాడుతున్నా. సో లైక్ నాకు ఏదో పెద్ద బెంజ్ కార్ కొనేసుకోవాలి, లేకుంటే వచ్చిన ప్రతి కొత్త ఫోన్ కొనుక్కోవాలి, లేకుంటే డైలీ ₹1,00,000 పెట్టి పార్టీ చేసుకోవాలి, అట్లాంటి మైండ్ సెట్ ఉండదు నాకు. నాకేంటి, నాకు ఫుడ్కి దెన్ నేను ఉండడానికి వెళ్తే చాలు అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఎక్కువ ఆలోచిస్తే అంటే మనం మనీ మైండెడ్ అయిపోతే మనం మనీ వెనుక పరిగెత్తడం స్టార్ట్ చేసినప్పుడు లైక్ మనము ద కోర్ వాల్యూస్ మర్చిపోయి మనము డబ్బులే సంపాదించుకోవాలని చెప్పేసి డబ్బులు వస్తాయి అప్పుడు ఒక 1-2 years, కానీ అక్కడే ఆగిపోతుంది మన జర్నీ అని చెప్పేసి నేను ఫీల్ అవుతా. ఓకే, సో ఫస్ట్ లైక్ నేను వచ్చినప్పటి నుంచి నేను అనుకునేది ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ అసలు నేను డబ్బు గురించి ఆలోచించను. ఓకే, సో ఓన్లీ ఐ విల్ థింక్ అబౌట్ గుడ్ కంటెంట్, మేకింగ్ గుడ్ కంటెంట్, రీచింగ్ టు పీపుల్, ఆడియన్స్లోకి వెళ్ళాలి, దెన్ ఆడియన్స్కి నచ్చిన కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ చేయాలి. దెన్ ఇప్పుడు వాళ్ళకి నచ్చితే డెఫినెట్లీ అది మనీ విల్ ఫాలో, నేను వద్దన్నా వస్తుంది అనమాట. కాదు, మీ ఖర్చు అంటే ఓన్లీ ఫుడ్కి అండ్ ఉండడానికి ఆ ఫ్లాట్ అంతే, ఇంకా వేరేది ఏం ఎక్స్ట్రా ఏమి లేదు. నాకు అంత మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ ఏముండవు. అంటే ఈవెన్ క్లోత్స్ కానీ అదంతా బ్రాండెడ్ ఏదో వేసుకోవాలి, నాకు 1,000-1,500 కంటే ఎక్కువ కాస్ట్ ఉంటే నచ్చదనమాట బట్టలు. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ వీ హ్యావ్ టు వేర్ 1-2 సార్లు కంటే ఎక్కువ వేసుకోలేము మనము. సో లేకుంటే కింద కమెంట్స్ పెట్టేస్తా అంటారు ఇప్పుడు ఇదే వేసుకుంటాం అని. మొన్న కూడా అయింది నాకు అట్లా. ఏమైంది, నేను ట్రైలర్ లాంచ్ లో అది చాలాసార్లు వేసుకున్న షర్ట్, ఆ షర్ట్ నాకు ఇష్టం యాక్చువల్లీ, అది బాగుంటుంది రెడ్ షర్ట్, అది వేసుకుంటే బట్టలు మార్చవయ్యి అది. సో అంటే ఐ డోంట్ మైండ్. అంటే ఫిలింలో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం
యాక్టింగ్ చేసేటప్పుడు మనకి విల్ హ్యావ్ ద కాస్ట్యూమ్స్ అవి ఇవన్నీ సీన్కి తగ్గట్టు సో ఉంటాయి. దెన్ ఇంకా యాక్చువల్లీ నేను బిగ్ బాస్లో డైలీ ఒకటి డిఫరెంట్ తీసుకోవాలి. సో అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టొద్దని చెప్పేసి నేను ఎక్కువ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అంటే లైక్ బిలో 1000-1200లో లైక్ వీ గెట్ గుడ్ డిజైనర్ కైండ్ ఆఫ్ అట్లాంటివి చూస్ చేసుకుంటాను నేను. సో ఏదో పెద్ద పెద్ద వేసుకోవాలి అట్లాంటి బ్రాండ్స్ పిచ్ అస్సలు లేదు, లైక్ వాచెస్ పిచ్ లేదు, ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఐ డోంట్ లైక్. సో ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రా మనీ ఏమైనా ఉంటే లైక్ ఐ వుడ్ లైక్ టు డొనేట్ టు పీపుల్ యాక్చువల్లీ. అంటే లేకుంటే నా ఇన్వెస్ట్మెంట్ ఫిలిమ్స్కో దేనికో సమ్ ఫ్రూట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్కో దేనికో యూజ్ చేసుకుంటా తప్ప లైక్ థింగ్స్కి పెట్టడం అయితే నాకు అసలు ఇష్టం లేదు. ఏం చేసావు భయ్యా డబ్బులంతా? ఏం చేసావు? నేను యాక్చువల్లీ లైక్ బిగ్ బాస్లో నేను మొన్న చెప్పిన ట్రైలర్ లాంచ్లో ఐ ఎర్న్డ్ 30 lakhs. సో దాంట్లో 15 lakhs ఐ డొనేటెడ్ టు, ఇప్పుడు నేను సమవర్తి అని ఒక ట్రస్ట్ పెట్టిన 15 lakhs దానికి లైక్ ట్రాన్స్ఫర్ చేసి ఫస్ట్ 1 lakh డొనేషన్ మురళీనాయక్ గారు, సోల్జర్ మురళీనాయక్ గారి పేరెంట్స్కి ఐ డొనేటెడ్. అండ్ ఫర్దర్గా కూడా ఎవ్రీ మంత్ ఒక డొనేషన్ చేస్తా. అది నేను సోషల్ మీడియాలో రెగ్యులర్లీ ఎవ్రీ మంత్ ఫస్ట్కి నేను పోస్ట్ చేస్తా. ఇట్స్ నాట్ అబౌట్ మూవీ, సోలో బాయ్ మూవీకి సంబంధం లేకుండా నేను చేసేది. ఆన్ దట్ ఒకేషన్ ఐ డొనేటెడ్ టు మురళీనాయక్ గారు వాళ్ళ ఫాదర్కి. కాదు ఎవరికైనా కానీ